పరిపాలనలో తొలడిలో భాగంగా ఈ రోజున తెనాలి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా గారు తిరుగుతున్నారు. సార్, నిన్న తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెడుతూ డిజిటల్ లైబ్రరీ ఉంటుంది, యాప్ పెడుతున్నాం, ప్రతి ఒక్కళ్ళకి కూడా మీ సమస్యలు చెప్పుకోండి, వచ్చాక సినిమా చూపిస్తూ ఉంటున్నారు. ఈ ఒకవైపేమో మద్యం కుంభకోణానికి సంబంధించి నోట్ల కట్టలు బయటపడుతున్న నేపథ్యంలో ఆయన ఈ మాటలను ఎలా చూడాలి సార్? అన్నీ మీరే చెప్పారు. నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నాను. తొలి అడుగు కార్యక్రమం అనేది ప్రజల దగ్గరికి వెళ్ళటమే కాదు, ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ వాళ్ళకి ఏం సమస్య ఉందో అని తెలుసుకుంటా ఉన్నాం, ఏ సమస్యలను పరిష్కరించామని చెప్పి ఈ సంవత్సర కాలంలో ఏ రకంగా ప్రభుత్వాన్ని ఈ కూటమి నాయకత్వంలో ప్రజల దగ్గరికి పాలనని ఏ రకంగా తీసుకొచ్చామనేది చెప్పాలనేది మా ఉద్దేశం. కేవలం ఉద్దేశానికే పరిమితి అయినటువంటి కార్యక్రమం కాదు ఇది. వాళ్ళ తల్లికి వందనం, అదేవిధంగా దీపం పథకం కింద మహిళలకు ఉచిత గ్యాస్ పథకం, 2,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేసినటువంటి ఘనత, శాంతి భద్రతలను కాపాడే అంశం, అంతేకాకుండా గుంతలున్న రోడ్లన్నింటినీ పూడ్చుకుంటూ మరి ప్రజల్ని సంతోషంగా ఉంచే కార్యక్రమాలని ప్రత్యేకంగా తీసుకోవడమే కాకుండా ఈ రోజున P4 కార్యక్రమం ఇది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. పబ్లిక్, ప్రైవేటు, అదేవిధంగా ప్రజలు వీళ్ళందరి యొక్క పార్టిసిపేషన్ ఉండాలి. ఉన్నప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. నా కోసం కాదు, నీ కోసం కాదు, నలుగురు కోసం ఈ సమాజం, నలుగురితో కూడినటువంటి ఈ సమాజం, మన అందరి యొక్క పాత్ర ప్రాధాన్యత ఉండాలనే భావం ఈ రోజున కలిగించేలాగా ఒక ముఖ్యమంత్రి గారు ఒక నూతన సందేశాన్ని ఇవ్వటమే కాకుండా నూతన అధ్యాయానికి తెరదీస్తూ ఉందనేది మనం మర్చిపోతూ ఉన్నాం. కొంతమంది అధ్యాపక బృందాలు మాట్లాడుతూ ఉన్నారు నిర్బంధమైనటువంటి P4 అనేది. ఎవరు కూడా ఈ సమాజంలో నిర్బంధంగా ఎవరికి చేయాల్సినటువంటి అవసరం లేదు. మానవత్వంతో ఆలోచించాల్సిన అవసరం, మమత్వంతో సమతలతో కూడినటువంటి సమాజాన్ని ఏర్పరచుకోవాల్సినటువంటి నేతృత్వం, అలాంటి జయంతో ఈ రోజున పనిచేయాల్సినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ సమాజాన్ని మనం కాపాడుకోవాలి, ఈ సమాజం మంది, ఈ సమాజంలో మనం భాగస్వాములు అనే భావాన్ని కలగజేసుకోవాలి మనంతటికి మనం అనేది ఈ కూటమి నాయకత్వం యొక్క తాపత్రయం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే నేను బాగుండటం అనేది కాదు, నా పక్కన వాళ్ళు కూడా బాగుంటే బైబిల్లో ఒక మాట ఉంది, నీ వలే నీ పొరుగువాడు కూడా ఉండాలని చెప్పి. ఇది అందరికీ కూడా వర్తిస్తుంది, ఏ ఒక్కరికో కాదు. ఎందుకంటే ఈ సమాజం ఏ రకమైనటువంటి అసమానతతో కూడి అగాధాలు ఏర్పడి ఉన్నాయో ఈ అన్నిటిని పూడ్చుకోవాలంటే మనం వ్యవహరించే తీరులో మార్పు రావాలి, మానవత్వాన్ని మేల్కొల్పాలి. ఆ మానవత్వం ద్వారా ఈ సమాజం సంతోషంగా జీవించాలనే తాపత్రయాన్ని ఈ రోజున ఈ తొలి అడుగు కార్యక్రమం ద్వారా మనం చేపట్టడం జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తా ఉన్నాడు, చాలా సంతోషం, చక్కగా యాప్ పెట్టావు, అది డిజిటల్ యాప్ పెట్టావు, సెకండ్లో నీ దగ్గర చేరిద్ది, సమస్య ఉంటే పరిష్కరించు, అది నువ్వు చేయాల్సిన పని. ప్రతిపక్ష నాయకుడు అని భావన ఇప్పుడు కలిగితే చాలా సంతోషం అని నేను భావిస్తూ ఉన్నా. నీకు ఏ హోదా ఉంది లేదనేది కాదు, నువ్వు హోదా కోసం ఆరాటపడేవాడివి, అధికారం కోసం ఆరాటపడేవాడివి, అరాచకానికి ఆరాటపడేవాడివి. వాళ్ళు నీ తల్లికి ఆస్తి పంపడంలోనే నువ్వు తల్లిని కూడా నువ్వు చూడలేనటువంటి పరిస్థితిలో తల్లికి ఆస్తి పంపిణీ చేసే విషయంలో నువ్వు కోర్టుకు వెళ్ళినటువంటి నిజాయితీపరుడివి, నిస్వార్థపరుడివి. తల్లిని చెల్లిని చూడలేనటువంటి నిస్వార్థత నీ దగ్గర ఉంది. నువ్వేమిటయ్యా మాట్లాడేది? ఎందుకు మాట్లాడుతున్నావో తెలియదు, గురిగింజ సామెతలాగా ఉంది. అందుకనే ప్రస్తుతం మౌనంగా ఉంటే ప్రజలు ఎప్పుడైనా నేను గుర్తుంచుకుంటారని నేను అనుకుంటా ఉన్నా. నేను గుర్తుంచుకుంటారు, ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినందుకు గుర్తుంచుకుంటారు, ఈ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించినందుకు గుర్తుంచుకుంటారు, ఈ రాష్ట్రంలో ఏదైతే చేయకూడదో మతత్వాన్ని, కులతత్వాన్ని, వర్గతత్వాన్ని రెచ్చగొట్టి 5 ఏళ్ళు పబ్బం గడుపుకున్నందుకు గుర్తుపెట్టుకుంటారు. నువ్వు ఈ రకంగా చేస్తే, నువ్వు ఏదో చేయాలన్న ప్రయత్నం చేస్తే, ఇది నువ్వు ఏదైతే చేయాలన్నావో బురద గుంటలో చేపలు పట్టడానికి ప్రయత్నం మాత్రం ఆపు. నీ నైజం అది. ఇది నువ్వు ఇట్లా చేస్తానే ఉండు. ఈ సమాజం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండి ఈ సమాజం ఏ రకంగా ఉండాలన్నదో కూటమి నాయకత్వం ఆలోచించగలిగిన శక్తి, సమర్థత ఉన్నటువంటి నాయకత్వం ఉంది. ఖచ్చితంగా ఇది ఒక తొలి అడుగు అనేది ఎందుకు చెప్పుకున్నామంటే ఆ తొలి అడుగుకి ఈనాడు ఈ సమాజాన్ని ఏ రకంగా తీసుకెళ్లాలనేదానికి ఈ తొలి అడుగు అని చెప్పి మీకు మనం చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.